హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా రోజులైంది బయటికి వెళ్ళి. సో ఫ్యామిలీ అంతా అలా కలిసి సింహాచలం టెంపుల్కి వెళ్దామని ఫిక్స్ అయ్యాము. మేమైతే బస్సులో వెళ్ళాము. మీకు ప్రతిదీ డీటెయిల్డ్గా చూపిస్తాను. ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే కింద కమెంట్ చేయండి. బస్ దిగగానే ఇక్కడ ఒక బ్యానర్ ఉంటుంది. మీరు రిటర్న్ ఎలాంటి బస్సెస్ క్యాచ్ చేసుకోవాలి ప్రతిదీ నాకు టైమింగ్స్తో పాటు ఉంటుంది. ఈ బ్యానర్కి ఎదురుగానే స్టెప్స్ ఉంటాయి. సో ఈ స్టెప్స్ ఎక్కగానే మీకు టెంపుల్ కనిపిస్తుంది. స్టెప్స్ పైనుంచి మళ్ళీ చూపిస్తున్నాను. స్టెప్స్ పక్కనే చాలా స్టాల్స్ ఉంటాయి. మీరు పూజకు కావాల్సిన సామాగ్రి ఏదైనా కావాలనుకుంటే ఇక్కడ తీసుకోవచ్చు. అండ్ కిడ్స్ అయితే బాగా ఇష్టపడతారు. ఇక్కడ చాలా టాయ్స్ అవన్నీ అమ్ముతారు. వాళ్ళైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ స్టాల్స్ విజిట్ చేయడానికి. చూసారు, ఈ స్టెప్స్ కోసం నేను ఇందాక మాట్లాడుతుంది. ఈ స్టెప్స్ ఎక్కగానే మీకు ఫ్రీ ఎంట్రీ దర్శనం అండ్ దాని పక్కనే మీకు 100 రూపీస్ దర్శనం కూడా ఉంటుంది. నా సజెషన్ ఏంటంటే మోస్ట్లీ వీక్ డేస్ అప్పుడు రావడానికి ట్రై చేయండి. వీకెండ్స్ చాలా రష్ ఉంటుంది టెంపుల్. సో 100 రూపీస్ దర్శనం పక్కనే మీకు 300 రూపీస్ దర్శనం కూడా ఉంటుంది. సో 3 పక్క పక్కనే ఉంటాయి. కన్ఫ్యూజ్ అవ్వకుండా వెళ్ళండి. సో దీనికి ఎదురుగానే మీరు ఫోన్స్ పెట్టుకోవడానికి కానీ బ్యాగ్స్ కానీ అండ్ ఫీడింగ్ మదర్స్ ఎవరైనా ఉంటే ఇక్కడ కౌంటర్స్ ఉంటాయి. లోపలికైతే ఫోన్స్ ఎలా ఉండదు, ఖచ్చితంగా ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోండి. అండ్ దర్శనం అవ్వగానే ఇక్కడ ఒక గోశాల ఉంటుంది. మధ్యలో కృష్ణుడి బొమ్మతో చుట్టూ గోవులతో చాలా అందంగా ఉంటుంది. అస్సలు విజిట్ చేయడం మర్చిపోవద్దు. అండ్ అక్కడ పూజారి గారిని అడిగితే మీకు గోవులకు మేత కూడా ఇస్తారు. మీ చేతులతో మీరు మేత పెడితే ఎంతో పుణ్యం కలుగుతుంది. నాకు తెలిసి ఈ గోవులకు మేత కాస్ట్ వచ్చి 50 రూపీస్ ఎంతో పడుతుంది. తీసుకొని మీ చేతులతో మీరు పెట్టండి. మేము కూడా పెట్టాము, కానీ ఆ క్లిప్పింగ్ మిస్ అయిపోయింది. సో ఈ గోశాల పక్కనే మీకు ప్రసాదం కౌంటర్ ఉంటుంది. లడ్డు వచ్చి 15 రూపీస్ పడుతుంది అండ్ పులిహార వచ్చి 10 రూపీస్ కాస్ట్ పడుతుంది. సో ఇలా బయటికి రాగానే ఇక్కడ వ్యూ చూసారు ఎంత అందంగా ఉందో. ఈవినింగ్ టైం అప్పుడు వెళ్ళాము. ఎంత ప్లెజెంట్గా ఎంత కూల్గా ఉందో క్లైమేట్ కూడా ఆ రోజు. ఇది సింహాచలం టెంపుల్కి చాలా బెస్ట్ వ్యూ పాయింట్. చూసారు ఎంతమంది పిక్స్ దిగుతున్నారో. మీరు కూడా ఫొటోస్ తీసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. కావాలంటే అక్కడ ఫోటోగ్రాఫర్స్ కూడా ఉంటారు. మీకు ఒక గ్రూప్ ఫోటో తీసిస్తారు. మేము కూడా ఒక గ్రూప్ ఫోటో తీసుకున్నాం. నాకు తెలిసి కాస్ట్ 100 రూపీస్ పడినట్టుంది. మీకు గోపురం దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి. ఎంత బాగుందో. బ్యాక్ సైడ్ గ్రీనరీ తోటి మధ్యలో ఆ గోపురం ఎంత అందంగా కనిపిస్తుంది చూడండి. అండ్ ఇక్కడ ఒక హిడెన్ వ్యూ పాయింట్ ఉంది. కొండపై నామం కనిపిస్తుంది చూడండి. అది ఒక హిడెన్ ప్లేస్. ఈసారి అది కూడా మీకు డీటెయిల్గా షూట్ చేసి చూపిస్తాను. బాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.